శ్రీకాకుళంలోని 4.5 సచివాలయాల పరిధిలో డయేరియా ప్రబలినట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడారు. 102 కేసులు నమోదు కాగా చాలా మంది డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. ఇద్దరికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అదుపులోకి వస్తుందని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ భరోసా కల్పించారు. డయేరియా ప్రబలిన దమ్మల వీధి, కండ్ర వీధిలోని బాధిత కుటుంబాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన మండల సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. డయేరియాతో బాధపడుతున్న దమ్మల వీధి, గోల్కొండ వీధికి చెందిన కెల్లి రమణమ్మను పరామర్శించి వాంతులు విరేచనాలు అవుతున్నాయా లేదా అని అడుగగా తగ్గినట్లు రమణమ్మ చెప్పారు. ఆరోగ్యం బాగుందా లేదా అని మంత్రి అడుగగా ప్రస్తుతం బాగానే ఉన్నట్లు రమణమ్మ మంత్రికి వివరించారు. వేడి చేసిన నీటిని మాత్రమే త్రాగాలని మంత్రి సూచించారు. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, అధైర్యం పడకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పరామర్శలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాని మీద వెంటనే లోకల్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, జేసీ గారు, మిగతా అడ్మినిస్ట్రేషన్ వెంటనే దాని మీద యాక్చువల్గా యాక్ట్ కావడం, తర్వాత వెంటనే ఎమ్మెల్యే గారు కూడా రావడం, ఇమీడియట్గా లోకల్గా ఉన్న కిమ్స్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కాంటాక్ట్ చేయడం, పేషెంట్స్ని ఇమీడియట్గా అక్కడికి చేర్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇంతవరకు 102 కేసులు వచ్చినాయి. అందులో 13 నుంచి డిశ్చార్జ్ అయిపోయినాయి. మరొక 85 కేసులు హాస్పిటల్లో ఉన్నాయి. 85 కేసులు కూడా 2 కేసులు తప్ప మిగతా స్టెబిలిటీగా ఉన్నాయి. ఆ 2 కేసులు కూడా యాక్చువల్గా డయాలసిస్ అవసరమై డయాలసిస్ చేస్తున్నాను. నేను హాస్పిటల్స్కి నేను అడ్మినిస్ట్రేషన్ ఎమ్మెల్యే గారికి అందరికీ కలిపి ఇవన్నీ 4.5 సచివాలయ ఏరియాలు, సచివాలయం తీసుకుంటే 4.5 సచివాలయ ఏరియాలు వచ్చింది. అందులో కూడా పర్టికులర్గా ఒక సచివాలయ ఏరియాలో దాదాపు 50% వచ్చినాయి. మిగతా 3.5 సచివాలయ ఏరియాలో మిగతా 50% వచ్చినాయి. ఈ దొమ్మల వీధి, అదేవిధంగా మోడేటి వీధి. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం ఆదివాసీలు ధర్నా చేపట్టారు. మేలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షులు బాబా యోగి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆదివాసులంతా పాల్గొన్నారు. నా పేరు బాబా యోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. జిల్లాల విభజన జరిగి నేటికి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాకి తీవ్ర అన్యాయం చేశారు ఈ ప్రభుత్వాలు. ఈరోజు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 2 లక్షల ఆదివాసీ జనాభాకి ఐటీడీ లేకుండా చేశారు. గతంలో ఇదే శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాల మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా 9 ఐటీడీలు ఏర్పడితే, అలాంటిది ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీ లేకుండా చేయడం చాలా దారుణం. ఇప్పుడే గత నుంచి ఏదైతే జిల్లాల విభజన జరిగిందో ఆ విభజన జరిగిన నాటి నుంచి నేటి వరకు 5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు పాతపట్నం బహిరంగ సభలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మేము ఐటీడీఏ ప్రకటిస్తాం, ఐటీడీఏ ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి 20 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఐటీడీ ఊసే మాట్లాడట్లేదు. మేము ఈరోజు శ్రీకాకుళం జిల్లా ధర్నా నుంచి ఈ ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఏదైతే అసెంబ్లీ జరుగుతూ ఉన్నాయో ఈ అసెంబ్లీలో మిలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏ నిర్మించాలని, నిర్మిస్తామని తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
అంతేకాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ప్రస్తావించాలి. ఈ రోజు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే లడ్డూ కోసం, హెరిటేజ్ పాలు కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప శ్రీకాకుళం జిల్లా ఆదివాసులు ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. మిలియాపుట్టి కేంద్రం ఐటీడీఏ కావాలని చెప్పుకోవాలా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా అసెంబ్లీ సెషన్స్ ఇంకా మార్చి 9 వరకు 10 వరకు ఉంటాయి కాబట్టి ఈ మార్చి 9, 10లోనైనా ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా మిలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ నిర్మించాలని తీర్మానం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడాలని కోరుకుంటున్నాం. లేకపోతే భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా అన్ని గిరిజన గ్రామాల నుంచి సేకరించి అసెంబ్లీని ముట్టడించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. జై ఆదివాసీ. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంపై బుధవారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఒక వీడియో పోస్ట్ చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రజలు డయేరియా బారిన పడ్డారని అన్నారు. డయేరియా నివారణపై సమీక్షించకుండా మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. డయేరియా బారిన పడి సుమారు 24 మంది అడ్మిట్ అయినారని, అందులో ఒకరు ఈరోజు మరణించారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈరోజు కూడా ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో కూడా డయేరియాని కంట్రోల్ చేసుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇంకా మనం ఎదుర్కొంటున్నామంటే ఎంత నీచమైన స్థితిలో ఉన్నాం. అసలు ఒక డయేరియా రావటానికి కారణాలు డాక్టర్స్ ఏం చెప్తారంటే కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి ఆహారం, ఇవన్నీ అనుకుంటే మరి కలుషితమైనటువంటి నీరుని మరి దాన్ని మనం పసిగట్టలేమా? అది ఎక్కడ కలుషితం జరిగింది, దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది దానికి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి ఉంది కదా, కలెక్టర్ గారి నేతృత్వంలో జిల్లాలో నీటి సరఫరాకు సంబంధించి, త్రాగునీటి సరఫరాకు సంబంధించి, పైప్ లైన్స్కి సంబంధించి, మెయింటెనెన్స్కి సంబంధించి పెద్ద సిబ్బంది ఉంది. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? నీరు కలుషితం జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? పరిణామాల్ని వారు పర్యవేక్షించరా, పరిశీలించరా? ఈ కింద దిగువనున్నటువంటి అధికారులతో మాట్లాడరా? దానిపైన చర్యలు తీసుకోరా? ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారితో రివ్యూస్ జరపాలి కదా, ఎందుకు జరపలేదు? 23వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాల్లో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? పట్టించుకోవట్లేదు. అక్కడికి వారం రోజుల క్రితం నుంచే ఈ పరిస్థితులు వస్తున్నాయి. మరి రోగులందరూ కూడా ఆసుపత్రులకు వెళ్తున్నారు, పట్టించుకునే నాదుడు ఆసుపత్రిలో లేడు. ఆసుపత్రి వైద్యం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అక్కడ సూపరింటెండెంట్ని అడిగేవాళ్ళు లేరు, దాన్ని రివ్యూ చేసేవాళ్ళు లేరు. ప్రతిరోజు ధనార్జనే తప్ప పరిపాలన మీద దృష్టి లేదు ఇద్దరు మంత్రులకి. ఎందుకంటే జిల్లాలో మొత్తం అధికారం అంతా వాళ్ళింటిలోనే కేంద్రీకరించుకున్నారు. ఎవడు మాట్లాడడానికి లేదు, చెప్పడానికి లేదు. ఎవడికి మాట్లాడితే ఏ అధికారికైనా భయం. ప్రతి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కానీ అందరూ నామమాత్రంగా మాత్రమే ఉన్నారు. ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ దుస్థితికి రావటానికి ఆసుపత్రి చర్యలు కానీ, మరి అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి నీటి సరఫరాకు సంబంధించినటువంటివి కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అయితే ఇమ్యూనిటీ లోపానికి కారణం కమిషనరా? మరి కారణం తెలియనటువంటి, ఇంకా కారణాలే తెలియదన్నటువంటి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఒకలా ఉంటే, కారణాలు తెలియకుండా ఒక అధికారిని ఎలా బలిపశువులు చేశారు? ఆ అధికారి ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి వారం రోజులైంది. జస్ట్ 7 నుంచి 8 రోజులైంది. 7-8 రోజుల్లో జాయిన్ అయినటువంటి అధికారిని కేవలం కక్ష సాధింపు చర్యతో మాత్రమే సస్పెండ్ చేసి డయేరియా అన్న సమస్యని దారి మళ్లించటం, డయేరియా అన్న సమస్యకి పరిష్కార మార్గం కనుక్కోరు, రోగుల్ని పట్టించుకోరు, ఆసుపత్రుల్లో డాక్టర్స్తో మాట్లాడరు, వైద్య సేవలు మెరుగు. శ్రీకాకుళం నగరంలో డయేరియా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు గోండు శంకర్ చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. డ్రైవరు చనిపోవడం జరిగింది. ఆయనకి డిహైడ్రేషన్ వచ్చి ఆయనకి విరోచనాలు, వాంతులు వచ్చాయి, డయేరియా వచ్చింది. తర్వాత అవన్నీ తగ్గిపోయి బాగా అయిపోయింది. డిశ్చార్జ్ చేద్దాం అనుకునేసరికి లివర్ ఒకటి, అలాగే కిడ్నీ ఒకటి, మల్టీ ఆర్గానిక్ డిసీజ్ ఒకటి అటాక్ అయినందువల్ల అనుకోకుండా సడన్గా ఆయన ఓవర్ ఆల్కహాలిక్ ఇవన్నీ ఉన్నందువల్ల ఆయన చనిపోవడం జరిగింది. దీన్ని కూడా మనం డయేరియా కిందే పరిగణించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
క్యాబినెట్లో విషయం తెలుసుకొని తక్షణమే స్పందించి వారికి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షలు ఇమ్మని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు, అలాగే లోకేష్ అన్న గారు, మానవ వనరుల శాఖ మంత్రి గారు, అలాగే కేంద్ర మంత్రి గారు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, అందరూ కలెక్టర్ అందరూ వెంటనే మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అయింది. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వెంటనే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం నేను అప్పటికే అసెంబ్లీ అయిన వెంటనే బయలుదేరి రాత్రి 10 గంటలకే శ్రీకాకుళం చేరుకొని గౌరవ కలెక్టర్ గారి ద్వారా వారికి 10 లక్షల రూపాయల చెక్కు కూడా అందించేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ కూడాను ఆయన వెంటనే స్పందించి కమిషనర్ గారు కూడా మొన్న కొత్తగా వచ్చి 15 రోజులు అయినప్పటికి కూడా ఆయన కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఈ మధ్యకాలంలో ఆయన వచ్చిన తర్వాత కూడా శానిటేషన్ చాలా డెవలప్ అయింది. వెంటనే డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారిని అలర్ట్ చేశాం. అక్కడ జెమ్స్ వాళ్ళు 1000 బెడ్లు రెడీ చేసి ఉంచారు. అలాగే సూపర్ స్పెషాలిటీ వార్డు అంతా కూడా జీజీహెచ్లో మనం ఈ డయేరియా కేసుల కోసం వాడుకొని ఉంచాం. కిమ్స్లో మొత్తం ఒక ఫ్లోర్ ఏదైతే కిడ్నీలకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఉన్న ఫ్లోర్ ఖాళీ చేసి దాన్ని కూడా డయేరియాకి ఉంచడం జరిగింది. మొత్తం అప్రమత్తమయ్యి ప్రతి ఇంటిని డోర్ టు డోర్ వదలకుండా మనం సర్వే చేసి కొద్దిపాటి అనుమానం ఉన్న వాళ్ళని కూడా లిఫ్ట్ చేస్తే 64 మంది అయ్యారు, 69 మంది అయ్యారు. మొత్తం అందరినీ లిఫ్ట్ చేస్తే ఇక మిగతా 3 లక్షల మందిలో అక్కడక్కడ లూజ్ మోషన్స్ ఉండేవాళ్ళు విశాఖ ఏ కాలనీలో ఒకటి వచ్చింది, అలాగే అరసవెల్లిలో ఒకటి వచ్చింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు జనరల్గా ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇవన్నీ ఉంటాయి. ఈ మధ్యకాలంలో విపరీతమైన పెళ్ళిళ్ళు అవ్వడం, అలాగే ఫంక్షన్స్ అవ్వడం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆమె ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారం వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల పట్ల మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఏదైనా కూడా ఈరోజు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఏదైనా కూడా మీరు కనీసం పిఆర్సీకి ఇంత అమౌంట్ ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నామన్నారా? ఐఆర్కి ఇంత బడ్జెట్ కేటాయిస్తామన్నారా? సరెండర్స్కి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నావా? ఎక్కడా కూడా ఈ బడ్జెట్లో మీరు ఎక్కడైనా కూడా ఈ ఉద్యోగస్తులకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా మీరు వాళ్ళ కోసం బడ్జెట్ పెట్టింది లేదే. ఎందుకు మీదకి అంత నిర్లక్ష్యం? ఫలానా ఇంత బడ్జెట్ మేము కేటాయిస్తామని ఎందుకు మీరు ఉద్యోగస్తులకు మీ బడ్జెట్ బుక్లో మెన్షన్ చేయలేకపోయారు? అంటే ఇవ్వరా? 35,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, చెల్లించరా? అంటే ఇంకా మీరు దీనిని ఇంకా పెండింగ్లో పెట్టుకుంటూ పోతూ కొండలాగా పెంచుకుంటూ పోతారా? అంటే నేను ఎందుకు ఇంత అడుగుతున్నానంటే ఈరోజు ఇక ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది. 20 నెలలకే ఇంత ఉద్యోగులంతా కూడా రోడ్లకు ఎక్కే పరిస్థితి. ఈరోజు గమనిస్తే ఏ వ్యవస్థ అయినా కూడా ఉద్యోగులు లేకుంటే నడుస్తుందా? ఈరోజు శాసన వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా నడవాలంటే ఉద్యోగులు ఉండాలి. ఉద్యోగులు ఉంటేనే అన్ని వ్యవస్థలు కూడా నడుస్తాయి. ఈరోజు ఏదైతే ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి రథచక్రాల్లా పనిచేశారో ఈరోజు ఆ రథచక్రాల దాని కిందనే ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా చూసుకుంటే ఎక్కడైనా కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇది ఈరోజు టీచర్స్కి ఒక టార్చర్ గవర్నమెంట్ లాగా ఉంది, పోలీసులకు ఒక పనిష్మెంట్ గవర్నమెంట్ లాగా ఉంది, అలాగే ఎంప్లాయీస్కి ఒక ఎనిమీ గవర్నమెంట్ లాగా మారింది. అంటే ఇంకా సచివాలయం ఉద్యోగస్తుల పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ గురించి అయితే ఇంకా ఈరోజు ఈ మధ్యకాలంలోనే చూసాం ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నారండి, ఎంత వర్క్ ప్రెజర్ వాళ్ళకు. సో కనీసం ఇటు ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఎక్కడన్నా మీరు కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉందా? ఎందుకు మీరు మాట్లాడలేకున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, ఎవరైనా సరే ఈ సంఘాలతో కూర్చొని మీరు ఎందుకు చర్చ జరపలేదు అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఇంకా అన్నిటికన్నా బాధాకరం విషయం ఏమిటంటే ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చినా కూడా ఐఆర్ ప్రకటించకపోవడం. నిజంగా గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఏదైతే చెప్పారో తన
పాదయాత్రలో ఏదైతే చెప్పాడో వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ ప్రకటించిన పరిస్థితి. సో ఆ రోజు మీరు రివర్స్ పిఆర్సీ అని నానా యాగి చేశారు కదా, ఈరోజు అసలు పిఆర్సీనే లేదు. ఎందుకు కరోనా కష్టకాలంలో కూడా విశాఖ గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ అధ్యక్షులు తమిరే శివప్రసాద్ ఆధ్వర్యంలో కల్తీ నెయ్యికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని గాజువాక తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ డిమాండ్ చేసింది. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు తమిరే శివప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఆలయాలపై దాడులు చేసింది వైసీపీ నాయకులేనని ఆరోపించారు. దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు వైసీపీ నాయకులు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని హేళన చేశారు. కల్తీ నెయ్యి విషయంలో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి వైసీపీ నేతలు దిగజారుతున్నారని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ సోదరులందరూ కూడా, మహిళా విభాగ సోదరులు కూడా నమస్కారం. ఏదైతే రాష్ట్రం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అవక్కయిందంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో జరిగిన అవినీతి భోగవతం, తిరుమల దేవస్థానం హిందువులు మనోభావాలకి చాలా విఘాతం తీసుకొచ్చినటువంటి వైసీపీ పాలనలో వారు ఇప్పటికీ కూడా వారిలో మార్పు రాలేదు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. వారి తీరి లడ్డూలో కల్తీ కలిపి హిందువుల మనోభావాలకి దెబ్బతీసినటువంటి వైఎస్ఆర్ పాలనలో ఇప్పటికైనా సరే వారు హిందువుల మనోభావాలని దెబ్బతీసినటువంటి వారు క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోవాలి. ప్రతిదానికి కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తారు. మాట్లాడి తీరుదినలతో కూడా సమాధానం ఉండదు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు తమిళ శివప్రసాద్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మన సత్యారావు గారు, మిగతా సభ్యులందరితో, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరాజు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో పెట్టడం ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఘనంగా కీర్తించబడినటువంటి ఆ కలియుగ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న అపరాధాలు మీ అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్క పబ్లిక్ కూడా తెలుసు. గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళ చేసేటువంటి ప్రవర్తన అన్నీ తెలుసు. కానీ ఈరోజు మీడియా సమక్షంలో మేము చెప్పాల్సిన బాధ్యత మాకుంది. మనం ఎంతో పవిత్రంగా దాదాపు 16 గంటలు 17 గంటలు కాలినడకన వెళ్ళి, మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో ప్రతి మెట్టుకు కూడా పసుపు బొట్టు పెట్టుకొని చెప్పులు లేకుండా వెళ్ళి, అలాగే ఈ 60 ఏళ్ళ వయసులో మేము కూడా ఇలా పాదయాత్ర వెళ్తుంది. ఎంతోమంది దూరభారాల నుండి వ్యయ ప్రయాసాలు కోర్చుకొని రోజు లక్షలాది భక్తులు వస్తున్న తిరుపతిలో ఎంతో పవిత్రంగా భావించినటువంటి ఆ లడ్డు మహాప్రసాదాన్ని వాళ్ళు కల్తీ చేసి, దానిలో ఈరోజు ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇందులో కల్తీ జరిగింది, కొన్ని అన్వాంటెడ్